హలో అండి, నమస్తే. అంజలి అండ్ డాటర్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మేము న్యూ ఇయర్ ముగ్గు వేస్తున్నామండి. ఈ ముగ్గు వేయడం చాలా ఈజీ అండి, చాలా ఈజీగా వేసుకోవచ్చు. ఇది 14 చుక్కల ముగ్గు అండి. ఈ ముగ్గు ఎలా వేయాలో చూపిస్తాను. ఇది 14 చుక్కల ముగ్గు అండి. అంటే 14 చుక్కలు 2 వరుసలు 2 వచ్చే వరకు. అంటే ఇదిగోండి, 14 చుక్కలు 2 వరుసలు పెట్టుకోవాలి, 2 వచ్చే వరకు. ఇప్పుడు ఈ ముగ్గు ఎలా వేయాలో చూపిస్తాను. చూడండి, ఇక్కడ ఈ 2 చుక్కలు ఉన్నాయి కదండి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుందాం. ఈ 2 చుక్కలను పెట్టి హెచ్ అని రాసుకుందాము. ఇదిగోండి ఇలాగా, ఇక్కడ హెచ్. ఈ కింద ఈ 4 చుక్కలతో ఇదిగోండి ఏ. ఇక్కడ ఈ 4 చుక్కల్లో ఈ 3 వాడుకోవాలి. చూపిస్తాను చూడండి ఎలాగో. టీ రాసుకుందాం. ఈ ఒక్క చుక్కతోనే ఇలాగా, కింద కూడా అంతే టీ ఇలాగా. కింద ఈ 4 చుక్కలతో వై రాసుకుందాం ఇలాగా. తర్వాత ఇక్కడ ఇటు నుంచి వద్దామండి. ఇక్కడ ఉన్నాయి కదా, ఇక్కడ ఈ 3 చుక్కలే ఉన్నాయి కదా, ఇక్కడ చుక్క లేదు కానీ ఉందనుకున్నట్టు ఇలా ఒక లైన్ గీసుకుందాము. న్యూ ఇయర్కి ఎన్ అన్నట్టు ఇక్కడ ఇలా గీసుకొని ఇది ఎన్ లాగా పెట్టుకోవాలి. ఈ 2 చుక్కలతోనే ఈ రాసుకోవాలి ఇలాగా. ఈ 4 చుక్కలతో డబ్ల్యూ. ఇక్కడ ఈ 2 చుక్కలతో ఈ ఇలాగా. ఇప్పుడు ఈ 4 చుక్కలతో ఏ. ఇప్పుడు ఈ 3 చుక్కలతో ఆర్ ఇలాగా. ఇలా తీసుకొని ఇలాగా. హ్యాపీ న్యూ ఇయర్ అయిపోయిందండి. ఇప్పుడు ఈ కింద చుక్కలతో 2026 అని గీసుకుందాము. చూపిస్తాను. ఇదిగోండి, ఈ 3 చుక్కలు 2 గీసుకోవాలండి. ఇక్కడ చుక్క లేపని ఉంది అనుకున్నట్టు గీసుకోవాలి. ఇదిగోండి ఎలాగో చూపిస్తాను. 2 ఇలాగా. ఈ 4 చుక్కలతో 0. ఈ 4 చుక్కలతో 2. ఈ 3 చుక్కలతో 6 ఇలాగా. కింద ఈ 4 చుక్కలు మిగిలాయి కదండి, ఈ 6 చుక్కలు. వీటితో మామూలుగా ఏమైనా డిజైన్ వేసుకోవచ్చు. నేను ఇలా వేసుకుంటున్నాను. ఇలా అయితే చూడటానికి బాగుంటుంది. చూడండి, ఈ 2 చుక్కలతో ఇలాగా, ఇటువైపు కూడా ఇలాగా, ఇక్కడ ఇలాగా, ఇక్కడ మధ్యలో కొంచెం ఇలా పెట్టే డిజైన్ బాగుంటుంది చూడటానికి. ఇలాగా ఫ్లవర్ వేసుకున్నట్టు. ఇప్పుడు ఈ కింద చుక్కలన్నీ అయిపోయాయండి. ఇక్కడ ఈ పైన చుక్కలు ఎలా గీసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ పైన చూస్తే ఈ పైన ఒక చుక్క ఉంది కదా, ఇది వదిలేసేయండి. ఇక్కడ కింద 2 చుక్కల నుంచి స్టార్ట్ చేద్దాం. ఈ 2 చుక్కలు, ఇక్కడ ఈ 2 చుక్కలు, 4 చుక్కలతో ఒక సర్కిల్లా గీసుకోవాలి. అంటే పూర్తి సర్కిల్ కాదు, ఇలా చూపిస్తాను. ఇలాగా ఒక రౌండ్ వచ్చేటట్టు ఇలాగా. సేమ్ ఇలానే ఇటువైపు కూడా గీసుకోవాలి. సరే చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇలాగా, ఇలా గీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ ఒక చుక్క ఉంది కదా, దీనికి ఇలా కొంచెం కర్వ్ రావాలి ఇలాగా. ఇక్కడ నుంచి ఈ 4 చుక్కలు కలుపుకోవాలండి. ఇక్కడ 4, 1 2 3 4 కదా, ఈ 4 చుక్కలు ఇలాగా కలపాలి. చూడండి, కలిపి కొంచెం కిందకి గీసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నుంచి కింద ఈ చుక్క వదిలేసి ఇక్కడ ఒక చుక్క ఉంది కదా, ఈ చుక్క దగ్గర నుంచి ఇక్కడ ఈ చుక్కలు జాయిన్ చేసుకోవాలి. 3 చుక్కలే. ఇక్కడ నుంచి ఈ చుక్కతో మొదలు పెడితే 4. చూడండి, 1 2 3 4 ఇలా సైడ్ లైన్ తీసుకోవాలి. ఇక్కడ ఈ లైన్ అయిపోయిన తర్వాత ఈ చుక్క దగ్గర నుంచి ఈ చుక్కకి ఈ చుక్కను కలుపుకుంటూ కర్వ్ లాగా గీసుకోవాలి. చూడండి
ఇక్కడ నుంచి ఇలా గీసుకోవాలి. ఈ మధ్యలో 2 చుక్కలకి ఇలా గీసుకున్నాం. ఇక్కడ డాట్ పెట్టుకొని కన్నులా గీసుకుందాం. ముక్కు ఇక్కడ ఈ చుక్క దగ్గర నుంచి ఇలాగా బర్డ్కి ఇలా ఉంటాయి కాబట్టి ఇలా గీసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ 3 చుక్కలు ఉన్నాయి కదండి. ఈ 3 చుక్కలు మనం ఇలా గీసుకోవాలి. స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోవాలి. ఉన్న లైన్ కన్నా కొంచెం ఇది కూడా అండి స్ట్రైట్గా గీసుకోవాలి. ఇప్పుడు దీని నుంచి కొంచెం అంటే ఈ పక్క లైన్ కన్నా కొంచెం పొడుగు ఉండాలి లైన్. తర్వాత ఇక్కడ ఇది కూడా అంతే. ఇక్కడ నుంచి ఈ చుక్క కలిపి కొంచెం పైకి రావాలి. ఇదిగోండి ఇలా గీసుకోవాలి. ఈ లైన్ కన్నా కొంచెం పొడుగ్గా ఉండాలి లైన్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇదిగోండి ఈ 2 లైన్స్ ఇలా జాయిన్ చేయాలి. ఇక్కడ ఈ 2 లైన్స్ ఇలా జాయిన్ చేయాలి. ఇలాగా ఇప్పుడు నెమలి వచ్చినట్టు వచ్చింది కదండి. ఇదిగోండి ఇక్కడ ఈ చుక్కలు ఉన్నాయి కదా, వీటితో ఒక ఫ్లవర్ లాగా గీద్దాం. ఇదిగోండి ఇక్కడ ఈ చుక్క ఉంది కదా, ఇప్పుడు లాస్ట్లో ఒక లైన్ గీసాం కదా. ఇదిగోండి 1 2 3 4 కదా. ఇక్కడ నుంచి ఇక్కడ ఈ లైన్ నుంచి ఈ లైన్కి ఇలా గీసుకోవాలి కర్వ్ లాగా. అంటే ఈ 4 ఉన్న డాట్స్లో ఫస్ట్ 2 డాట్స్ని ఆ లైన్ దగ్గర నుంచి ఇలా ఒక కర్వ్ గీయాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ లైన్కి ఒక కర్వ్ లాగా ఇలా గీసుకున్నాం. దీని నుంచి కూడా అంతే ఇలాగా. ఇప్పుడు ఇది కూడా అంతే. ఇది కూడా ఈ లైన్ ఇక్కడ నుంచి దీనికి కూడా ఇలాగా ఇలా అనుకున్న తర్వాత ఇలాగ పెట్టుకుందాం. ఇది ఉంటుందని ఇలా చూపించాను. ఇప్పుడు ఈ చుక్క ఇలా జాయిన్ చేసుకుందాం. అంతే అండి, ఒక ఫ్లవర్ వచ్చినట్టు వచ్చింది. అలాగే ఇటువైపు కూడా గీసుకోవాలి, చూపిస్తాను. ఇలా గీసుకున్నాం కదండి. ఇది ముక్కులాగా ఇలాగా, ఇది కన్నులాగా, ఇది ఇక్కడ నుంచి ఇక్కడ ఇలా కర్వ్లా తీసుకొని ఇక్కడ నుంచి ఈ 3 డాట్స్ కలుపుకోవాలి. ఈ 4 డాట్స్ స్ట్రైట్గా గీసుకొని కొంచెం ఎక్స్ట్రా గీసుకోవాలి. చూడండి ఇలాగా ఇక్కడ నుంచి ఇలాగా. తర్వాత ఇక్కడ చూడండి 1 2 3 ఈ 3rd డాట్ దగ్గర ఇక్కడ లైన్ గీసుకోవాలి. 4 డాట్స్ కలుపుకోవాలి. 1 2 3 4 ఈ 4 డాట్స్ కలుపుకోవాలి ఇలాగా. ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ డాట్ని కలుపుకుంటూ కరువులాగా గీసుకోవాలి. ఇదిగోండి ఇలాగా. ఇప్పుడు ఇక్కడ ఈ డాట్ అయిపోయింది. ఈ డాట్ దగ్గర నుంచి ఈ డాట్ ఇలా స్ట్రైట్గా ఒక లైన్ కొంచెం ఎక్స్టెండ్. ఇది కూడా ఉంది. ఈ చుక్క ఇలాగా ఆ చుక్కలు కలుపుకుంటూ ఇలాగా. ఇప్పుడు ఇది కూడా ఇందాక ఇక్కడ ఎన్ పెట్టాం కదా, అలాగే ఇక్కడ ఆర్ కూడా కొంచెం టచ్ అయ్యేటట్టు ఇలా రావాలి. ఈ డాట్ వచ్చేసి ఇలాగా ఇప్పుడు ఇలాగా జాయిన్ చేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ 1 2 ఈ 2 డాట్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఈ డాట్ కలుపుతాడు ఇక్కడ క్లోజ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ ఇలాగా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ డాట్స్ ఇలాగా మళ్ళీ ఈ 2 ఫ్లవర్స్ కలుపుకుంటూ
ఇలాగా ఇదిగోండి, ఇది కూడా అయిపోయింది. ఈ నెమల దగ్గర ఇలా గీసుకోవాలి, మర్చిపోయాను. అంతే అండి, అయిపోయింది. ఇంకా ఈ మనకి మిగిలిన చుక్కలు ఉండి ఒకసారికి ఇలా గీసుకుందాం. అంతే అండి, ముగ్గు గీయటం చాలా ఈజీగా ఉంది కదండి. బాగుంది కదండి నెమలి ముగ్గు. ఈ ముగ్గుకి రంగులు వేస్తే ఇంకా చాలా బాగుంటుందండి. ఇదిగోండి, ఈ ముగ్గుకి రంగులు వేయడం అయిపోయింది. చూడడానికి చాలా బాగుంది కదండి. ఈ ముగ్గు వేయటం చాలా ఈజీ కదండి. మీకు నచ్చిందా ఈ ముగ్గు? మీకు నచ్చితే ప్లీజ్ మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.